ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడై ఉండుము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడై ఉండుము. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం పరిశీలించినట్లయితే గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తన పరిచర్యలో సహా పరిచారకుడైనటువంటి ఆత్మీయ కుమారుడు తిమోతికి ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి పౌలు తన పరిచర్యలో సహచరుడైనటువంటి వాడు, మరి ఆత్మీయ కుమారుడైనటువంటి వాడు. అటువంటి తిమోతికి వ్యక్తిగత సూచనలు ఇస్తూ ఈ యొక్క పత్రికను రాస్తూ ఉంటున్నాడు. సహనం కలిగి ఉండాలని, సాక్ష్యాన్ని కాపాడుకోవాలని, సత్యమైన బోధకు కట్టుబడి ఉండాలని, అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండాలని పౌలు ఈ తిమోతిని హెచ్చరిస్తూ ఈ యొక్క పత్రికను రాస్తూ ఉంటున్నాడు. మరి మనము చదువుకున్నటువంటి ఈ యొక్క వాగ్దానంలో దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమై, దేవుని శక్తిని బట్టి దేవుని యొక్క సువార్త విషయంలో మరి శ్రమానుభవం, ఎందుకంటే దేవుని యొక్క పరిచర్య అంతా మరి ఈజీ అయినటువంటి పని కాదు. ఎందుకనగా పౌలు వ్యక్తిగత జీవితంలో పరిచర్యలో అనేక శ్రమలను అనుభవించాడు, అనేక నిందలను భరించాడు. శ్రమతో కూడుకున్నటువంటిది పరిచర్య. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, కొంతమంది అనుకుంటారు పాస్టర్లు లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంటున్నారని. కానీ వారి వెనక ఎంత కష్టం అనుభవిస్తుంటున్నారో, ఎంత ప్రయాసపడుతూ ఉంటున్నారో, ఎంత అవమానాలు పొందుతూ ఉంటున్నారో మనకు తెలియదు. పౌలు జీవితంలో కూడా అలాంటి అనుభవాలు కలిగి ఉంటున్నాడు. అందుకే తన అనుభవాల్లో నుండి మరి యవనస్తుడైనటువంటి తిమోతికి కొన్ని సూచనలు, కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉంటున్నాడు. దేవుని శక్తిని బట్టి శ్రమానుభవము, శ్రమలు ఎదురవుతాయి, శ్రమలను తట్టుకోవాలి, సహనంతో ఉండాలి. మరి వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడకుండా దేవుడు ఏదైతే బయలుపరుస్తూ ఉంటున్నాడో, దేవుడు ఏదైతే చెప్పి ఉంటున్నాడో దేవుని యొక్క మాటలు మరి క్రమముగాను మరి మర్యాదగాను మరి పాటించాలని తిమోతిని హెచ్చరిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అందుకే ఇక్కడ అంటున్నాడు శ్రమానుభవంలో పాలువాడుగా ఉండాలి. దేవుని యొక్క పరిచర్యలో పాలువాడుగా ఉండాలంటే మరి అన్నిటి సహనము కలిగి ఉండాలా, మరి ఓర్పు కలిగి ఉండాలా, దేవునికి సమర్పణ మెయిన్ ప్రాముఖ్యమైనటువంటిది. దేవునికి సమర్పించుకోవాలి మన జీవితాలు. మరి నేటి దినాల్లో యవనస్తులు మనం చూసినట్లయితే వారి జీవితాలను మరి రకరకాలమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటి కొరకు మరి వెచ్చిస్తూ ఉంటున్నారు. కానీ తిమోతి యవనస్తుడైన కూడా దేవుని యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగాడు. మరి అందుకే ఇంకా ఆత్మీయంగా బలపరచాలన్నటువంటి ఉద్దేశంతో పౌలు అనేక సూచనలు ఇస్తూ ఉంటున్నాడు. శ్రమలు ఎదురైనప్పుడు మనం వాటిని తట్టుకునేటువంటి శక్తిని దేవుడు మనకు దయచేస్తాడు. సహనం కలిగి ఉండాలి. క్రైస్తవులు ఇవన్నీ కూడా కొన్ని లక్షణాలు, చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఉంటున్నాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డల, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకు కూడా అనేక శ్రమలు వస్తూ ఉంటున్నాయి, అనేక నిందలు వస్తుంటున్నాయి, అవమానాలు వస్తుంటున్నాయి. మన అవమానాలను, నిందలను అన్ని తీసేసేటువంటి దేవుడు మన దేవుడు. దేవుని యందు నమ్మకముగా
మరి నిస్వార్థంగా దేవుని పరిచర్యలో మరి ముందుకు కొనసాగేటువంటి వారిగా నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.